ఆయన ఆ చేతిలో ఒక దండాన్ని పట్టుకొని, కమండలం పట్టుకుని, ఓ గొడుగు పట్టుకుని, ఒక సన్యాసి వేషం వేసుకుని పరివ్రాజకుడి రూపంలో ఆమె యొక్క పర్ణశాలలోకి ప్రవేశించాడు. సీతమ్మ తల్లి ఆయనకి స్వాగతం పలికి కూర్చోపెట్టింది, అర్ఘ్యపాద్యాదులు ఇచ్చింది. పచనం చేసిన పదార్థం ఉంది, తీసుకుంటారా అంది. నీకు ఇంకా ఏమైనా తినవలసినటువంటి పదార్థములు ఉంటే చెప్పు, నా దగ్గర ఉన్నటువంటి పదార్థములను సమర్పిస్తాను, వాటిని నువ్వు తీసుకుని నీ కడుపు నిండా ఆహారమును స్వీకరించు అని ఎక్కడ శాపవాక్కు విడిచిపెడతాడోనని పరమ మర్యాదా పురస్సరంగా ఆవిడ అతిథి పూజ చేసింది. ఆయన ఆవిడ వంక చూసి అనకూడని రీతిలోనే ఆవిడ్ని వర్ణించాడు. కానీ ఆవిడేమనుకుందంటే, మనసులో కామం ఉండే అవకాశం లేదుగా సన్యాసి, కాబట్టి సన్యాసి ఒక రూపాన్ని ఉన్నదాన్ని ఉన్నట్టుగా మాట్లాడుతున్నాడు తప్ప అంతకన్నా ఆవిడ అనుమానించలేదు. ఎందుకంటే అనుమానించవలసిన రూపంలో లేడు. నీది సన్ని నడుముంది, ఏదో కోటేరు లాంటి ముక్కుంది, నీ కళ్ళు అందంగా ఉన్నాయి అని ఆవిడ శరీరంలో ఉండేటటువంటి అంగాంగములను వర్ణించాడు. నేను అంతకన్నా ఇంకో వేరే మాట చెప్పక్కర్లేదు, మీరు ప్రాజ్ఞులు గ్రహిస్తారు. అయినా సీతమ్మ తల్లికి అనుమానం రాలేదు. ఎందుకు అనుమానం రాలేదు అంటే ఒక్కటే కారణం, కామ వికారమును పొందేటటువంటి మనసు కాదు ఆ మనసు. ఆ కాషాయం కట్టుకున్నాడంటే, అరే తల్లి ఇంత అందంగా ఉన్నావు, ఎందుకమ్మా అడవిలో ఉన్నావు అంటున్నాడు అనుకుంది. అంతే పాపం ఆ పిచ్చి తల్లి.